ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క మాసములో మనము వివాహము మరియు కుటుంబ జీవితము అన్నటువంటి అంశం మీద మనము ధ్యానిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క నేటి దినం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఏంటి అంటే వివాహములో దేవుని మార్గదర్శకత్వము, గాడ్స్ గైడెన్స్ ఇన్ మ్యారేజ్. మరి వివాహాలలో మరి భార్య భర్తలే వారి యొక్క నిర్ణయాలు, లేకపోతే వారి ఇష్టం వచ్చినట్లు కాదు, కానీ మరి దేర్ ఇస్ అనదర్ రింగ్. ఈ 2 రింగ్సే కాదు, కానీ 3rd రింగ్ దేవుడి కూడా కలిసి దేవునితోటి దైవికమైనటువంటి నిర్ణయాలు, దైవిక ప్రణాళిక, మరి ఆ దేవుణ్ణి మనము మన క్రైస్ట్ సెంటర్డ్ హోమ్స్. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క సన్నిధి, లేకపోతే నడిపింపు, ఆయన యొక్క గైడెన్స్ ఎంతైనా అవసరమై ఉంటున్నది. మరి ఒక వ్యక్తి ఏమన్నాడు అంటే, వివాహం అంటే సరైన వ్యక్తిని కనుగొనటం కాదు, సరైన వ్యక్తిగా ఉండటం. Marriage is not about finding the right person, but being the right person. ఒక సూటబుల్ మనం అనుకున్నటువంటి లైఫ్ పార్ట్నర్ వస్తే అది మ్యారేజ్ కాదు అందరితోటి. కానీ మనము సరైనటువంటి వ్యక్తిగా, దేవుడు ఉద్దేశించినటువంటి రీతిగా మరి భార్యలకు ఉండేటటువంటి అర్హతలు, లక్షణాలు ఉంటున్నవి, అలాగనే భర్తలకు ఉండవలసినటువంటివి ఉంటున్నవి. మరి బైబిల్ ఎంతో తేటగా మరి వారి ఇద్దరు ఏ రీతిగా ఉండాలి అన్నటువంటిది మరి తెలియజేస్తుంది. నేటి ధ్యానం కొరకు మనము మరి సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందామండి. Proverbs chapter 3 verses 5 and 6. తెలుగులో చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ and lean not on your own understanding. In all your ways acknowledge him, and he will make your paths straight. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు నీ త్రోవలను సరళం చేయును అని చెప్పి మనం ఇక్కడ ఈ వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క దైవిక మార్గదర్శకత్వము అవసరము. ద నీడ్ ఫర్ డివైన్ గైడెన్స్. ఈ యొక్క దైవిక మార్గదర్శకత్వం యొక్క అవసరత ఏంటి? మన యొక్క జీవితాల్లో కనపడని దేవుడు మాట్లాడతాడా? దేవుని యొక్క చిత్తం చేయటం ఏంటి? ఇవన్నీ కూడా చాలా మందికి ఈ దినాలలో మరి మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉంటున్నామన్నీ కనపడేటటువంటివి, తాత్కాలికమైనటువంటివి. ఈట వెంటనే ఉంటున్నాం, కానీ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మార్గదర్శకత్వం ఎందుకు? ఈ యొక్క మరి దేవుని యొక్క మార్గదర్శకత్వం. వై వి నీడ్ గాడ్స్ గైడెన్స్. మరి వివాహంలో ప్రియులారా, మరి ఆనందాలే కాకుండా సవాళ్ళు కూడా ఉంటాయి ప్రియులారా. వివాహము మరి అందరం కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని కోరుకుంటున్నాము. కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ దినాలలో ఎన్నో కుటుంబాలలో మరి చక్కగానే మరి ఎంతో వైభవంగా వివాహాలు జరుగుతాయి. ఇంకా స్లోగా ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్, ఇద్దరి మధ్య అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, యాటిట్యూడ్, ఆ యొక్క డిఫరెన్సెస్, మరి ఈ రీతిగా పిల్లల సాతాను ఎన్నో రీతిలుగా ఇద్దరి మధ్య కూడా గ్యాప్ తేవటానికి చూస్తూ ఉంటది పిల్లల.
కాబట్టి వివాహంలో ఎంతో ఆనందాలే కాదు, కానీ మ్యారేజ్ ఇస్ ఫిల్డ్ విత్ జాయ్స్ అండ్ ఛాలెంజెస్. దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ వి నీడ్ టు ఫేస్. అధిరోహించాలి పిల్లలు. ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి పిల్లలు. మన అవగాహనపై ఆధారపడటం గందరగోళానికి దారితీస్తుంది పిల్లలు. మన యొక్క సొంత అండర్స్టాండింగ్ మీద రిలయింగ్ ఆన్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్ కెన్ లీడ్ టు కన్ఫ్యూజన్. ఈ యొక్క దినాల్లో జరుగుతుంది పిల్లలు. మన యొక్క ఆ లిమిటెడ్ నాలెడ్జ్ తోటి మన యొక్క అనుకున్నటువంటి మన యొక్క పరిధిలో ఆలోచిస్తున్నప్పుడు పిల్లల మనం జస్ట్ చూసేటటువంటి వాటిని, కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి మనం సాక్ష్యం ఇస్తుంటాం, చెప్తుంటాము. ఆ రీతిగా ఉంటది మన యొక్క మానవ యొక్క నైజం. కానీ వీటి ద్వారా ఎన్నో కన్ఫ్యూజన్స్. ఏదో స్నేహితులు ఆ, ఈ ఫలానా మరి గ్రూపులో లేకపోతే కెరియర్ ఎంచుకోవటంలో, సబ్జెక్ట్స్ ఎంచుకోవటంలో, ముఖ్యంగా 10th అయిపోయి ఇంటర్ చేరేటప్పుడు మరి మన యొక్క స్నేహితులు ఏది తీసుకుంటే అది తీసుకోవటానికి మనం చూస్తుంటాం. కానీ మరి దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి, దేవుని యొక్క చిత్త ప్రకారం పోయినప్పుడు నా యొక్క జీవితంలోనే ఆ మరి నా యొక్క సొంత స్వబుద్ధి మీద ఆధారపడినప్పుడు 10th తర్వాత మరి మా స్నేహితులు యొక్క మరి బైపీసీలో చేరారని నేను ఆ గ్రూప్లో చేరటం అనేటువంటి జరిగింది. కానీ తర్వాత ప్రభుని తెలుసుకున్న తర్వాత మరి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు నాకు ఈ యొక్క లైబ్రరీ సైన్స్ తీసుకోమని చెప్పి ఉంటున్నాడు. ఎంతో మరి తక్కువ దాంట్లో నుంచి నేను హెచ్చిస్తాను అని చెప్పి ఆ రీతిగానే దేవుడు నన్ను ఆశీర్వదించి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ రీతిగా మన యొక్క సొంత వాటి మీద ముఖ్యంగా మరి వివాహంలో లైఫ్ పార్ట్నర్ ఎంచుకోవటంలో ప్రియులారా ఏదో మరి బాహ్యమైనటువంటి తాత్కాలికమైనటువంటి మన యొక్క ఆధారంతో ఏయో కొన్ని పెట్టుకుంటాము. వాటితోటి పోవటం వలన ఎన్నో చిక్కులలో సరైనటువంటి అవగాహన లేకపోవటం, గందరగోళం, కన్ఫ్యూజన్. మనము కన్ఫ్యూజ్ అవుతాం. అనేక మందిని కూడా కుటుంబంలో మరి పిల్లలకు కన్ఫ్యూజన్, తల్లిదండ్రులకు కన్ఫ్యూజన్, నిద్ర పట్టకుండా చేయటం అనేటటువంటి జరుగుతుంటది ప్రియులారా. కానీ ఎప్పుడైతే దేవుని జ్ఞానముపై మనము నమ్మకం ఉంచుతున్నాం, ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ విజ్డమ్ ప్రొవైడ్స్ క్లారిటీ అండ్ పర్పస్. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క జ్ఞానం మీద, గాడ్స్ విజ్డమ్ మీద ఆధారపడినప్పుడు ఆ డిజర్న్మెంట్, ఆ మంచి చెడులను తెలుసుకునేటటువంటి ఆ యొక్క జ్ఞానం దేవుడు ఇస్తాడు. చక్కగా మరి ఆ సమయస్ఫూర్తిగా మరి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి దాంట్లో అంతేకాకుండా ప్రియులారా దేవుని యొక్క చిత్తం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం పోయినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినప్పుడు అక్కడ పిల్లలు మనకి ఎంతో క్లారిటీ వస్తుంది పిల్లలు. దేవుని ఆ యొక్క ఎంతో స్పష్టత. మరి కాబట్టి మనం చేయవలసిందల్లా మొట్టమొదటిగా ఏంటంటే దేవుని ప్రణాళికలను విశ్వసించటం, ట్రస్టింగ్ గాడ్స్ ప్లాన్. ఇప్పుడు ఈరోజు మనం చదువుకున్నటువంటి దాంతో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. టోటల్ మరి కంప్లీట్ బ్లైండ్గా గుడ్డి నమ్మకము, మరి మూఢ నమ్మకం, లేకపోతే టోటల్ సరెండరెన్స్ దేవుని యొక్క ఉద్దేశాల మీద, చిత్తం మీద పిరిలారా. కాబట్టి ఇది చాలా ముఖ్యం, ట్రస్టింగ్ గాడ్స్ ప్లాన్. ప్రతి జంటకు కూడా ప్రియులారా వివాహం చేసుకున్న తర్వాత దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. గాడ్ హ్యాస్ ఎ యూనిక్ ప్లాన్ ఫర్ ఈచ్ కపుల్. ప్రతి జంట కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి వారు, దేవుని యొక్క దృష్టిలో ఎంతో ఉన్నతమైనటువంటి వారు. వారి ఎడల యునిక్ ప్లాన్స్ కలిగి ఉంటున్నాడు దేవుడు. ప్రియులారా మరి అబ్రహాం, శారాలు ఎడల దేవునికి గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉంటున్నది. వారి యొక్క దేశం విడిచి మీరు వెళ్ళాలన్నప్పుడు వారు విధేయులే వెళ్ళారు. అబ్రహాం వెంట శారా కూడా వెళ్ళి ఉంటున్నది. ఆ రీతిగా ప్రియులారా వండర్ఫుల్ కపుల్ మనం బైబిల్లో చూస్తూ ఉంటాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ప్రతి జంట మరి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైఫ్ పార్ట్నర్స్, కపుల్స్, భార్యాభర్తలు మీ ఎడల దేవుడు గొప్ప ఉద్దేశం మీ ద్వారా, మీ కుటుంబం ద్వారా ఎంతో గొప్ప సేవ చేయాలని, పరిచర్యలు చేయాలని అనేక మంది మరి భార్యాభర్తలు కలిసి ఎంతో గొప్ప పరిచర్యలు చేస్తున్నారు పిల్లలు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం ఎన్నో మినిస్ట్రీస్లో
భార్యాభర్తలు సహకరించుకుంటూ విధేయులై దేవుని యొక్క చిత్త ప్రకారం గైడెన్స్ ప్రకారం ముందుకు పోతున్నప్పుడు వి సీ ఫ్రూట్ దేర్, అక్కడ ఫలములు చూస్తాము, అక్కడ దేవుని యొక్క కార్యాలు జరగటం చూస్తాము, ఆ యొక్క సంఘాలు అభివృద్ధి చెందటం చూస్తాము, అక్కడ పిల్లల ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరగటం చూస్తుంటాము. మరి వారి యొక్క కుటుంబమే ఆశీర్వాదపడటం కాదు, కానీ వారి ద్వారా ప్రియులారా వారి యొక్క సమాజము, సంఘము, వారు ఉండేటటువంటి ప్రదేశంలో కూడా దే ఆర్ గోయింగ్ టు బి అ లివింగ్ విట్నెస్ ప్రియులారా, సజీవ సాక్షులుగా. దేవుడు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా మీరు సాక్షులై ఉండండి అని చెప్పి ఉంటున్నాడు. యూ విల్ బి మై విట్నెసెస్. మీరు శక్తి పొందినప్పుడు మీరు నాకు సాక్షులై ఉందరు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది పిల్లలు. ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన యొక్క సమస్యలతోటే మనము మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్, లేకపోతే ఫైటింగ్స్, క్వారల్స్, లేకపోతే వీటన్నిటితోటే మన యొక్క జీవితాన్ని వెచ్చించడం కాదు. అని వైవాహిక జీవితంలో ఎంతగా ఇద్దరు సఖ్యత కలిగి, సమాధానం కలిగి, సమైక్యతగా ఉంటున్నప్పుడు దేవుడు మీ యొక్క ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తాడు. మీ యొక్క పనిలో కూడా దేవుడు యొక్క మరి ప్రసన్నత ఉంటది, గైడెన్స్, బ్లెస్సింగ్స్ ఉంటాయి పిల్లలారా. కాబట్టి ఉద్యోగం కోసం మరి మనము రీలొకేట్ అయ్యేటప్పుడు పిల్లలు ముఖ్యంగా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంలోకి వెళ్ళటం అనేటటువంటిది మా యొక్క జీవితంలో కూడా మరి 2005వ సంవత్సరంలో మరి చైనాకు వెళ్ళేటటువంటి అవకాశం వచ్చి ఉంటున్నది. ఇట్స్ అ న్యూ థింగ్ టు అస్. ఆ చైనా గురించి ఎవరిని అడిగినా కూడా మరి మేము అమెరికా గురించి, లేకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వాటి గురించి చెప్తాం, కానీ ఆ చైనాలో ఎప్పుడు ఉండలేదని చెప్పి ఉంటున్నాడు. దేవుడు మరి అటువంటి ప్రదేశానికి పంపించినప్పుడు మరి మా యొక్క తల్లిదండ్రులు, మా అత్త మామలు మరి బైబిల్ వాక్యం ద్వారా కూడా నడిపింపు, అందరి బ్లెస్సింగ్స్ తోటి ప్రియుల బంధుమిత్రులతో వారి యొక్క సహకారాలతో, ప్రార్థనల దీవెనలతోటి ప్రియుల మరి చైనాలో అడుగు పెట్టడం జరిగి ఉంటున్నది. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని మనము కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు అన్ని కూడా దేవుడు సమకూర్చి జరుపుతాడు ప్రియులారా. మరి ఎన్నో ఉంటాయి వీసా ఇష్యూస్. మరి రీలొకేషన్ అన్నప్పుడు ఆ కొత్త ప్రాంతంలో ఆ యొక్క భాష, మరి వాతావరణము, ఆ యొక్క అలవాట్లు, భోజనము, కానీ అన్ని కూడా డిఫరెంట్ ప్రియులారా. అయినా సరే మనము ప్రార్థన ద్వారా శక్తి పొందుతాము. ముఖ్యంగా దేవుని యొక్క నడిపింపు, గైడెన్స్ ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటున్నప్పుడు మేము దాదాపు 9 సంవత్సరంలో మరి అక్కడ ఉండటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. తర్వాత మేము ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము, ఇంకా ఓపెన్ ప్లేస్కు పంపించండి ప్రభువా. ఎక్కడైతే ఇంకా సువార్తకు బాగా స్వేచ్ఛ ఉంటుందో, ఎక్కడైతే ఇంకా మీకు మహిమకరంగా ఉంటామో అన్నప్పుడు దేవుడు మరి మమ్మల్ని, మాకు ఇద్దరికి కూడా మరి హాంకాంగ్కు నడిపించాడు దేవుడు. ఏ రీతిగా ఇద్దరికి కూడా వర్క్ వీసా, మరి అక్కడ మంచి ఒక క్రైస్తవ కళాశాలలో మరి అక్కడ మరి ఇద్దరికి కూడా జాబ్ రావటం, ఉద్యోగాలు రావటం, మరి ఏ రీతిగా దేవుడు మాకు సహాయం చేస్తూ ఉంటున్నాడు. తర్వాత మా పెద్ద కుమారుడు కుటుంబం కూడా రావటానికి సహాయం చేశాడు. ఈ రీతిగా ప్రియులారా మరి అన్ని రీతులుగా కూడా దేవుడు మరి ఎంతగా కలిసి ఉంటే కలదు సుఖము. భార్యాభర్తలుగా మేము ఇద్దరం ఎంతో ఏకకంఠంతో ప్రార్థించాం, ప్రభువా మాకు ద్వారం తెరవండి, అన్న ప్రార్థన చేసి ఉంటున్నాము. స్పెసిఫిక్గా మరి ఎంతో మరి మన యొక్క ఉద్దేశాలు, మన కోరికలు మరి దేవుని యొక్క ఉద్దేశాలలో ఉన్నప్పుడు నిజంగా దేవుడు ద్వారం తెరుస్తాడు. అనేక మంది కూడా ఆశ్చర్యపోయారు, ఏ రీతిగా మీకు ఇటువంటి హాంకాంగ్ లాంటి ప్రదేశంలో వచ్చి ఉంటున్నది. అన్ని కూడా దేవుడు సమకూర్చి ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి ఈ రీతిగా దేవుని యొక్క గైడెన్స్ ద్వారా మనం ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు మనకు సమృద్ధి, ఎంతో సమాధానము, ఎంతో సంతోషాన్ని దేవుడిస్తాడు, ఆధ్యాత్మిక పెరుగుదల, మరి కుటుంబ సామరస్యంతో నిర్ణయాలను మరి సమలేఖనం చేయటం అనేటటువంటి చాలా అవసరం ప్రియులారా. అలైన్ డెసిషన్స్ విత్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఫ్యామిలీ హార్మనీ. అందరూ కలిసి ప్రియులారా, కుటుంబంలో బిడ్డలు అందరూ కలిసి ప్రియులారా మరి మంచి నిర్ణయాలు తీసుకోవటం, అది ఎంతగానో ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి కోరుకుంటుంది. మరి అంతేకాకుండా రెండోదిగా దేవుడిని రోజు వారి నిర్ణయాలలోకి మనము అంగీకరించవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా.
అక్నాలెడ్జింగ్ గాడ్ ఇన్ డైలీ లైఫ్. మరి మనము ఈరోజు తెలుసుకునేటటువంటిది ఏంటంటే దేవుని యొక్క మార్గదర్శకత్వం, గాడ్స్ గైడెన్స్. మరి ప్రతి దినం కూడా ఇట్స్ డే టు డే లైఫ్ ప్రియులారా, డే టు డే నిర్ణయాలలో ప్రియులారా. డో చాలా మంది కూడా భవిష్యత్తుని గురించి వరి అవుతూ మరి ప్రస్తుతం ఆ చింతతోటి ఎంతో వరి అవుతూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేనిని గురించి చింతించకడు కానీ. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలు ఉంటుంది ఇది. డూ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్, నథింగ్. వీ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ గాడ్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ అస్. కాబట్టి దేనిని గురించి చింతించకడు కానీ ప్రార్థన విజ్ఞాపనలతో మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అంటున్నాడు. ఎవరికి తెలియజేయాలండి? దేవునికి. ఏదో మన యొక్క సొంత మిత్రులు, బంధువులకు, వీళ్ళకు, వాళ్లకు కాదు. కానీ మొట్టమొదటగా దేవుని సన్నిధిలో మొరపెట్టడం, ప్రార్థించడం. పిల్లల రోజువారి నిర్ణయాల్లో ముఖ్యంగా మరి ఫైనాన్షియల్ డిసగ్రిమెంట్స్ వస్తుంటాయి. ఎంతో మరి విభేదాలు అనేటటువంటి, ఒకళ్ళు ఒకటి చెప్తే ఇంకొకళ్ళు ఇంకొకటి, ఆ రీతిగా పిల్లలు సహకరించుకోలేకపోవటం. కాబట్టి జ్ఞానం కోసం మరి దేవుణ్ణి ప్రార్థించడం. ప్రే టుగెదర్ ఫర్ విజ్డమ్. మాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా మరి భార్య భర్తలకు మేము ఇద్దరం కూడా మరి కలిసి ప్రార్థించటం దేవుని సన్నిధిలో. ఇద్దరం కలిసి మా యొక్క అవసరతల కొరకు ఈ రోజు డే టు డే వాటిట్లో ప్రియులారా మా యొక్క ఆ ప్రార్థన అయిన తర్వాతనే మరి నా భార్య మరి తన యొక్క పనికి వెళ్ళటం అనేటటువంటిది చూస్తుంటాం. కాబట్టి శాంతియుత పరిష్కారాలను కనుగొనటానికి మరి ఆ ఆందోళనలను అటన్నిటిని కూడా మరి బహిరంగంగా మనం చర్చించవలసినటువంటి వారు వింటున్నాం ప్రియులారా. We need to discuss concerns openly to find peaceful resolutions. అది జరుగుతుందా ప్రియులారా? ఆ శాంతియుతమైనటువంటి పరిష్కారాలు, పీస్ సమిట్స్, పీస్ఫుల్ రెజల్యూషన్స్, ఒప్పందాలకు రావటం ప్రియులారా. ఈ దినాల్లో అటువంటి ఏకాగ్రత, యునైటెడ్లీ లేకపోతే అందరు ఏకీభవంగా నిర్ణయించటం, డెసిషన్స్ తీసుకోవటం అనేటటువంటిది దేవుడిచ్చే జ్ఞానంతో పిల్లల మనం చెప్తున్నప్పుడు ఆల్ విల్ అగ్రీ పిల్లల. మరి అంతేకాకుండా దేవుని యొక్క సలహా కోరటము, సీకింగ్ గాడ్లీ కౌన్సిల్. దేవుని యొక్క సలహాలు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మరి దేవుని యొక్క సేవకుల ద్వారా అనేక మరి ఇన్సిడెంట్స్ ద్వారా కూడా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనకు ఈ దినాలలో ఎంతగానో ప్రియులారా మరి దేవుడు మనలకు కౌన్సిలింగ్ చేస్తున్నారు. దేవుడు ఇతరుల ద్వారా కూడా మరి ఆ యొక్క గైడెన్స్ను ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి ఆ మార్గదర్శకత్వాన్ని కోరుకునేటటువంటి కొత్త జంటలు పిల్లల, న్యూ కపుల్ ఎంతగా పిల్లల వారు దేవుని సన్నిధిలో ప్రార్థించాల, ఎంతగా మరి వారి యొక్క ప్రతి నిర్ణయం కొరకు, వారి ఫ్యూచర్ ప్లాన్స్ కొరకు, అటన్నిటికి ప్రతి దినం కూడా ఇద్దరు కలిసి ప్రార్థించుకోవటం, దాంట్లో ఎంత జయంను చూస్తారు. ప్రేయింగ్ కపుల్ ఆర్ ద పవర్ఫుల్ కపుల్ ప్రియులారా. అనుభవజ్ఞులైనటువంటి జంటల నుండి మరి ఎంతో ప్రియులారా అనుభవజ్ఞులైనటువంటి ఎక్స్పీరియన్స్డ్ కపుల్స్ ద్వారా యూ కెన్ గెయిన్ సో మెనీ ఇన్సైట్స్ పిల్లరా. ఎన్నో వారి ద్వారా హెచ్చరికలు, ఎన్నో పిల్లరా మంచి సూచనలు పిల్లరా వారి ద్వారా వస్తుంటాయి. కాబట్టి టేక్ సచ్ ఇన్సైట్స్, టేక్ సచ్ గైడెన్సెస్, కౌన్సిల్స్ ప్రియులారా. మరి సమాజ మద్దతు ద్వారా కూడా మన యొక్క వివాహాన్ని మరి బలోపేతం చేయవచ్చు. వీ కెన్ స్ట్రెంగ్థెన్ అవర్ మ్యారేజ్ త్రూ కమ్యూనిటీ సపోర్ట్ ఆల్సో. కాబట్టి ముగింపుగా వివాహంలో మరి దేవుని యొక్క మార్గదర్శకత్వం చాలా అవసరమైనది ప్రియులారా. గాడ్స్ గైడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇన్ మ్యారేజ్. We need to trust God. We need to acknowledge Him. And also we need to seek wise counsels ప్రియులారా. ఆ రీతిగా చేయటానికి ప్రియులారా మరి మన యొక్క మార్గాలను సంపూర్ణంగా ఆ దేవునికి సమర్పించినప్పుడు ప్రియులారా, we need to lean on God's understanding to direct our paths. ఈరోజు చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో నీ సబుద్ధి మీద ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము.
నీ ప్రవర్తన అంతటి అందును ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ యొక్క మార్గాలన్నింటినీ కూడా సరళం చేస్తాడు. హీ విల్ డైరెక్ట్ యువర్ పాత్స్. నీ యొక్క మార్గంలో క్షేమము, సురక్షితము, సంతృప్తి, సమాధానము, సంతోషం ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు విత్తబడినటువంటి వాక్యం కొరకు వందనాలు తండ్రి. అయ్యో తండ్రి, ఎంతగా ప్రభు మీరు గొప్ప కౌన్సిలర్ అంటున్నారు. గ్రేట్ కౌన్సిలర్ లార్డ్. సర్వ సత్యంలోనికి నడిపిస్తారు ప్రభు. అయ్యో ఈరోజు దినాలలో ఎంతగా ప్రభు సాతాను భ్రమపరిచేటటువంటి ఆత్మ, ఈ లోకంలో ఉన్నటువంటి గుడ్డితనము ప్రభు, ఆకర్షణలు ప్రభు, ఆటి వెంట పోతూ తండ్రి ఎంతగా ప్రభు జీవితాలను, ఎంతగా ప్రభు వారి కెరియర్స్ను, వారి యొక్క ప్రభు మ్యారీడ్ లైఫ్స్ను తండ్రి మరి ప్రభు మరి వ్యర్థం చేసుకుంటున్నారు వివాహం ద్వారా. ఎంతగా తండ్రి మరి ప్రభు యునీక్ కపుల్ అంటున్నారు. ప్రతి ఒక్కరి ఎడల దేవుడు జతపరిచినటువంటి వారు ఎవరు కూడా విడదీయకూడదని వాక్యం చెప్తున్నాను. ఒక గొప్ప నాయన వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. ఓ ప్రభు భార్య భర్తలుగా తండ్రి కలిసి ప్రభు మరి తండ్రి ఎక్కువగా మీ సన్నిధిలో ప్రార్థించి మీ గైడెన్స్ కొరకు, మీ యొక్క కౌన్సిల్ కొరకు, మీ యొక్క సలహాల కొరకు, మీ యొక్క చిత్తం కొరకు తండ్రి, మీ యొక్క ప్రణాళిక కొరకు తండ్రి మరి ఎదురు చూడటానికి, కనిపెట్టడానికి ఆ యొక్క దైవికమైనటువంటి ప్రభు ఆ ఉద్దేశాలను ఎరిగి ప్రభు ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఇంకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే యూ కెన్ కాంటాక్ట్ us. ముఖ్యంగా వివాహ విషయాల్లో మా యొక్క గ్లోబల్ తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా మరి అనేక మంది తల్లిదండ్రులు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటున్నారు. మరి మీ యొక్క ఏమైనా బీడల యొక్క వివాహాల విషయంలో యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.